డయేరియా బాధితులు విజయవాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. డయేరియా ప్రబలటం, అధికారుల చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యారావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విజయవాడ ఆర్ఆర్పేటలో డయేరియా కేసులు కలకలం సృష్టించే మొత్తం 46 మంది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో 21 మంది డిశ్చార్జ్ అయ్యి ఇప్పటికే వెళ్ళిపోయారు. నిన్నటి నుంచి కూడా వాంతులు విరేచనాల లక్షణాలతో వీరంతా బాధపడుతూ ఆసుపత్రులను ఆశ్రయించారు. మొత్తం మీద ఎందుకు ఈ ఘటన జరిగింది, దీనికి కారణమైన ఏంటనేది ఇప్పుడు ప్రస్తుతం అధికారులు అలాగే మంత్రులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలిస్తున్నారు. ప్రధానంగా నీరు కలుషితమైందా లేకపోతే ఏమైనా ఫుడ్ పాయిజన్ అయిందనే విషయం మీద ఇప్పటికీ స్పష్టత లేదు. కాకపోతే ముంజాగ్రత్తగా అక్కడున్న తాగునీరును రంగు మారింది తాగునీరు, అందువల్లే ఈ డయేరియా కేసులు వచ్చాయని స్థానికులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. మరోవైపు ఈ తాగునీరు కాదు, ఎక్కడైనా ఈ ఫుడ్ పొల్యూషన్ అయి ఉండొచ్చు అని చెప్పి అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఆర్ఆర్పేటలో ప్రస్తుతం అక్కడ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అలాగే మొత్తం అక్కడున్న వైద్య చికిత్సలన్నీ కూడా స్థానికంగా అందిస్తున్నారు కొంతమందికి. మిగతా వారిని అయితే మాత్రం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి నిన్నటి నుంచి తరలిస్తున్నారు. చాలామంది ఇప్పటివరకు కూడా క్యాజువాలిటీని మనం చూడొచ్చు. 46 మంది వరకు కూడా చికిత్స పొందుతున్నారు. వారికి అవసరమైన ఐవీ ఫ్లూయిడ్స్ మిగతా మందులన్నీ కూడా వైద్యులు అందిస్తున్నారు. ఇట్టి పరిస్థితుల్లో కూడా వీరికి మెరుగైన వైద్యం అందించాలని కూడా మంత్రి సత్యకుమార్ రాత్రే ఆదేశించారు. అలాగే ప్రస్తుతం ఈ ఉదయం మంత్రి నారాయణ అలాగే స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కూడా ఆర్ఆర్పేట ప్రాంతాన్ని 57వ డివిజన్ని సందర్శించి అక్కడ పరిస్థితులను సమీక్షించారు. ఎందువల్ల ఈ వాటర్ పొల్యూషన్ అయ్యింది, ఇంతమందికి ఒకేసారి ఎలా వ్యాపించింది అనే అంశం మీద ఆరా తీశారు. మొత్తం మీద అధికారులను కూడా కలిసి మాట్లాడారు. ఏ విధంగా ఈ కేసెస్ని మనం రిస్ట్రిక్ట్ చేయాలి, ఈ కారణం ఏంటి అనే విషయం మీద ఇప్పటికే వాళ్ళు సమీక్ష నిర్వహించారు. మొత్తం మీద అయితే మొదటిసారి నిర్వహించిన పరీక్షల్లో ఎలాంటి లోపం కనిపించలేదు తాగునీటిలో. రెండోసారి కూడా ఎక్కడైనా డ్రైనేజీలో ఎక్కడైనా మురికి కాలువలో కలిసే చోట ఏమైనా పొల్యూట్ జరుగుతుందా అనే విషయాన్ని కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం కూడా ఆ దిశగానే అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం అయితే మొత్తం 46 మంది ఆసుపత్రులు జీజీహెచ్లో కానీ అక్కడ ఆర్ఆర్పేటలో స్థానికంగా స్కూల్లో ఏర్పాటు చేసిన శిబిరంలో కానీ చికిత్స పొందుతున్నారు. వాంతులు విరేచనాలతో వీరు బాధపడుతుండగా ప్రభుత్వం అలాగే అధికారులు కూడా వీరందరికీ కూడా సపర్యలు చేపడుతుంది. వైద్య చికిత్సలు అయితే వేగంగా అందుతున్నాయి. మొత్తం మీద మంత్రి నేరుగా వచ్చి నారాయణ వచ్చి అధికారులను అప్రమత్తం చేశారు. మరోవైపు అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి, ప్రభుత్వం అండగా ఉంటుందని బాధితులకు ధైర్యం నింపే ప్రయత్నం చేశారు నారాయణ. మొత్తం మీద ఈ ఆర్ఆర్పేట డయేరియా కేసు కారణం ఏంటనేది తేల్చే పనిలో యంత్రాంగం అలాగే అధికారులు ఉన్నారు. తాగునీరు కలుషితమైంది అయితే లేక ఫుడ్ పాయిజన్ అయిందనే విషయం అయితే ఇంకా తేలాల్సి ఉంది. మరోవైపు ఇక్కడ ఒకరు చనిపోయారు, ఇద్దరు చనిపోయారు అనే వదంతులు అయితే వ్యాపిస్తున్నాయి. వీటిని అధికారులు పూర్తిగా ఖండించారు. ఎవరు కూడా చనిపోలేదు, ఇక్కడ ప్రాణ నష్టం ఏమీ జరగలేదు. కేవలం చికిత్స పొందిన తర్వాత ఇంటికి డిశ్చార్జ్ అవుతున్నారు తప్ప సమర్థవంతంగా మందులు వైద్య చికిత్సలు అయితే కొనసాగుతున్నాయి. ఎవరో భయపడాల్సిన పని లేదు, ఆందోళన చెందాల్సిన లేదని కూడా వైద్యులు అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ. ధన్యవాదాలు సూర్యారావు.